ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రేపు జరగబోయే 15వ తారీఖు జరగబోయే కోటప్పకొండ తిరునాళ్ళకు సంబంధించి ప్రభలు, అలాగే ఆర్కెస్ట్రా వారికి, అలాగే ప్రభల్లో కరెంటు ప్రభలు మరియు కరెంట్ లేని ప్రభలు, ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు 90-100 దాకా వస్తాయి. ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు 25 దాకా ఉన్నాయి ఇప్పటి వరకు. నాన్ ఎలక్ట్రికల్ దాదాపు 75 దాకా ఉంటాయి. మరి వీటన్నిటి మీద నాన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం మీద కూడా కొంతమంది డాన్సులు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభల మీద డాన్సులు వేసేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ తాగి ఇష్టం వచ్చినట్టు ప్రభల దగ్గర అదేవిధంగా పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు, అవతల వాళ్ళని కించపరుస్తూ చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పాము. వాళ్ళు ప్రభల వాళ్ళందరూ కూడా ఆ విధంగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము ఇచ్చామో, ఒక పాంప్లెట్ ఇచ్చాము. పాంప్లెట్ లో సుమారు 20 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పాటించే విధంగా మేము ఒక 10 రూపాయల స్టాంప్ మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పోలీసు బైండ్ ఓవర్. అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళని 5 లక్షలకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే డీవియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఫోర్ఫిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేశాము. వాళ్ళందరూ కూడా విల్లింగ్ గా ఉన్నారు మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని. అది వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఇటు సైడ్ యలమంత సైడ్ రూట్ కానీ, అదేవిధంగా యూటీ జంక్షన్ కానీ, అదే పెట్రోల్ పాలెం కానీ, ఈ 3 లైన్లలో మనకి ఎక్కువ జామింగ్ వస్తూ ఉంటది. ఎక్కడా జామింగ్ అవ్వకుండా అవుట్ సైడ్ కానీ, అదేవిధంగా కొండలో ఇన్ సైడ్ కానీ, అలాగే పైన కానీ, ఘాట్ రోడ్ కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఈసారి చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా రీసెంట్ గా మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో సుమారు ఒక 50 ఎకరాల చదునైన పొలాన్ని ట్రై చేయడం జరిగింది కొండకు దగ్గరగా. ఈసారి అది రెడీ చేశాము. అక్కడి నుంచి డైరెక్ట్ గా చిల్లూరుపేట నుంచి, నర్సాపేట నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా వినుకొండ నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పెట్రోల్ వాళ్ళ మీదుగా డైరెక్ట్ గా వెళ్లి ఈ పార్కింగ్ ప్లేస్ లో కొన్ని వేల వెహికల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ. అలాగే ఈవెన్ ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే ఆపేస్తాం ఈసారి. ఇటు సైడ్ నుంచి పోయాయి. అక్కడి నుంచి వాళ్ళు నడిచి వెళ్ళాలి. అది అంతా 500 మీటర్లు కూడా ఉండదు. అక్కడి నుంచి కొండపైకి, కొండ పక్కనే అక్కడ షటిల్ బస్సులు ఉంటాయి. ఆ షటిల్ బస్సుల్లో వెళ్లేదానికి ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే నర్సాపేట నుంచి వెళ్లేవాళ్ళు కానీ, వినుకొండ నుంచి వెళ్లేవాళ్ళు కానీ, కొండపైకి వెళ్లేవాళ్ళు సుమారు వేలల్లో ఉంటారు. వాళ్ళందరికి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా అటువైపుకి వెళ్లకుండా, కొండ వైపుకి వెళ్లకుండా ఇటు నుంచే మళ్ళా వెనక వైపు నుంచి తిప్పుకొని ఆ ఊరు అక్కడ కొండకావూరు ఊర్లోకి వెళ్ళి, ఊర్లో నుంచి మళ్ళీ JN2 మీదుగా పెట్టూరుపాలెం రూట్కి వచ్చి మెయిన్ రోడ్ లో కలిసేదానికి అక్కడ రూట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రజలంతా కూడా ఇది గమనించి అందరు కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలి. ఎవరు కూడా వెహికల్ ని ఎదురు తీసుకొస్తే ఆటోమేటిక్ జామ్ అయిపోతాయి. కాబట్టి ఎదురు రాకుండా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా అదర్ ఇష్యూస్ కూడా, అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాము. సుమారు ఇప్పటి వరకు 2700 మంది పోలీస్ తోటి మొత్తం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈసారి ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము. అంటే ఎలక్ట్రానిక్ బందోబస్తు. కానిస్టేబుల్ ఎక్కడున్నా సరే, వైజాగ్ లో ఉన్న అతనికి కూడా ఈ రోజు వెళ్ళిపోయింది, నీకు ఫలానా డ్యూటీ, ఫలానా దగ్గర డ్యూటీ ఉంది అని చెప్పేసి మేము ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాం. ఆయన డైరెక్ట్ వచ్చి ఆ బందోబస్తు ఆ పాయింట్ కి వచ్చేస్తాడు అనమాట. అట్లా అందరికి కూడా ప్లాన్ చేస్తామన్నాం ఈసారి. ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఉంటే గానీ మేము అదే వాళ్ళందరికీ బైండ్ ఓవర్ చేసాము. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 11 గంటలకల్లా నిధికి వెళ్ళిపోవాలి ప్రభులని.